ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార రీత్యా ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకోవటానికి పూర్వం ఈనాటి పంచాంగాన్ని చూద్దాం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 2:38 పర్యంతం, శ్రవణ నక్షత్రం తెల్లవారి 4:58 పర్యంతం, ఉదయకాల వర్జ్యం 10 గంటల నుంచి 11:31 వరకు. సోమవారం ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:37 నుండి 1:22 వరకు, మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:53 నుండి 3:36 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారు చాలా ఓపికగా ఒక్కొక్క పనిని పూర్తి చేయటానికి ఉద్యమించాల్సినటువంటి అవసరం. కొత్త కొత్త వస్తువులను కొంటారు. రావలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం అనేటువంటిది మెరుగవుతుంది. పనిలో బరువు బాధ్యతలు ఈ రెండు కూడా తప్పకపోవచ్చు. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఈరోజు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మేషరాశి వారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక తీర్థయాత్రల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. రాజకీయ నాయకులకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది అని చెప్పవచ్చు. మేషరాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో దీపారాధన చేసి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేయించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. వ్యాపారంలో ఎన్నో ప్రయత్నాలు చేద్దామని అనుకుంటారు, కానీ ఏ ప్రయత్నము కూడా సఫలీకృతం కాకపోవటం, వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా వెళ్ళేటువంటి సమయంలో కొద్దిగా నష్టం కలిగేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే వ్యక్తిగతంగా నలుగురి సహాయాలను యాచిస్తారు. కొత్త కొత్త అవకాశాలు అనేటువంటివి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటము చెప్పుకోదగినటువంటి సూచన అని చెప్పవచ్చు. ఖర్చుల నియంత్రణ చాలా వరకు అవసరమైనటువంటి అంశము. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఇంకా సమయం అనేటువంటిది తీసుకుంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి శుభకార్య నిర్వహణ బాధ్యతలు ద్విగుణీకృతం అవుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో చాలా రోజుల తర్వాత ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా కూడా ఆస్వాదిస్తారు. వృత్తి వ్యాపారాలు ఈ రెండు కూడా పరిపూర్ణంగానే కలిసి వస్తాయి. అధికారులతో స్నేహంగా ఉండటం అనేటువంటిది చాలా వరకు తెలుసుకోదగినటువంటి అంశం. వ్యాపారణ విస్తరణ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. ఆదాయంపై మనస్సును నిలవబెడతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావటం పట్ల సంతృప్తిని కూడా చెందుతారు. మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అమ్మవారి సన్నిధిలో కూర్చొని చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. కర్కాటక రాశి వారికి తలపెట్టినటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి.
ఉద్యోగస్తులకు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. రావలసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆలస్యంగా అందుతుంది. సంయమనంతో చేసేటువంటి పనులకు చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కొత్త పెట్టుబడులను ఏవైనా పెట్టదలుచుకున్నట్టయితే నలుగురి సహాయ సలహాలు తీసుకొని పెట్టడం అనేటువంటిది చాలా వరకు మంచి ఆలోచన. పనులపై శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ద్వారా మహాభాగ్యంగా జీవిస్తారు. వివాహాది శుభకార్య కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల పెద్దవారితో జాగ్రత్తగా ఉండటం వల్ల ఇంకా మంచి విలువైనటువంటి సలహాలు సూచనలు పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడంతో పాటుగా శివుడికి ఏదైనా ఒక చక్కటి 12 బిల్వదళములతో అలంకారం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు వర్ణము. సింహరాశి వారికి ఈ రోజంతా అనుకూలంగానే ఉండబోతోంది. గొప్ప గొప్ప ఆలోచనలు మీకు రావటం, వాటిని అమలుపరచటం, దానికి కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం కలగటం మీకు చాలా తృప్తిని కలిగింపచేస్తుంది. ఫైనాన్స్ కంపెనీ వ్యాపారస్తులు కానీ, కంపెనీ యజమానులు కానీ ఏదైనా మొదలు పెట్టడానికి ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది పెరగటం చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. అందరి సహకారం లభిస్తుంది. భూముల విషయంలో కూడా అనుకూలత అనేటువంటిది ఉంది. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం చేయబడతాయి. మొత్తానికి మంచి ఫలితాలు పొందవచ్చు సింహరాశి వారు. సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము సోమవారము గురువారము చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కన్యారాశి వారికి ఈ రోజంతా లాభదాయకంగానే ఉండబోతోంది. ఎన్నో రోజుల తరువాత ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అనేది ఈరోజు మీకు అందటం చాలా తృప్తిని కూడా కలిగింపచేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారు పై అధికారులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అని ఊహించుకోవడం కంటే కూడా కష్టపడి ధర్మం పట్ల ఆసక్తిని పెంచుకొని ఉండటం వల్లనే సత్ఫలితాలు ఇంకా మరిన్ని కూడా పొందవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పెట్టుకోవడం ద్వారా కన్యారాశి వారు ఉత్తమోత్తమంగా వారు జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. తులారాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది. గత కొన్ని రోజులుగా ఏ పని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పని ఈరోజు మధ్యాహ్నం తర్వాత పూర్తి అవుతుంది. అవివాహిత పురుషులకు, అవివాహిత స్త్రీలకు ఒక సంబంధం అనేటువంటిది చాలా మనస్సుకు ఇష్టం అవుతుంది. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారపరంగా విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరము. ఉద్యోగ ప్రయత్నాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయట అందరి సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడితేనే ముందుకు వెళ్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు మీకే ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనేటువంటిది కలిసి వస్తుంది. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేసి చక్కటి వెంకటేశ్వర అష్టోత్తరంతో ఆరాధన చేయడం వల్ల మరిన్ని సత్ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా సంతృప్తికరంగానే ఉండబోతోంది. స్థిరాస్తుల మూలంగా రాబడి అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి లాభాలను కూడా పొందుతారు.
అలాగే వ్యవసాయదారులు అధికంగా శ్రమ పడితేనే పంటలు అనేటువంటివి బాగా పండుతాయి. అలాగే విద్యార్థులు ఎంత చదివినప్పటికీ కూడా అర్థం కాకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. వ్యవసాయదారులకు వాతావరణం అయితే కలిసి రావటం, నిర్మాణ కార్యక్రమాల మూలంగా ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరగవచ్చు. బంధువులతో కార్య సాఫల్యం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం వృశ్చిక రాశి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణమును శివుడి సన్నిధిలో కూర్చొని చేయడం వల్ల సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగానే ఉండబోతోంది. ప్రయాణాలు ఏవైతే చెయ్యాలి అని అనుకున్నారో ఆ ప్రయాణాలు మీకు చాలా వరకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి. అనాలోచితమైనటువంటి నిర్ణయములతో ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అనాలోచితమైనటువంటి నిర్ణయములు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. పెద్దల పలుకుబడితో కొన్ని పనులను చాలా సునాయాసంగానే పూర్తి చేస్తారు. వ్యవసాయదారుల యొక్క రాబడి అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. విస్తరణ ప్రయత్నాల కోసం కొన్ని రోజులు ఓపిక పడితే తప్పకుండా మంచి అనేటువంటిది సిద్ధిస్తుంది. ధనుసు రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగటానికి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రముతో ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారికి ఈ రోజు చాలా అత్యున్నతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా ఏ అంశమునైతే మీరు ప్రధానంగా మనస్సులో పెట్టుకొని ప్రయత్నాలు మొదలు పెట్టారో అది ఫలించేటువంటి రోజు ఆసన్నమైంది అని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణ చేయటానికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ప్రారంభించినటువంటి పనులను నిర్ణీత సమయంలోనే చేసుకోవడం ద్వారా ఇంకా సత్ఫలితములు పొందుతారు. అందరితో స్నేహంగా ఉండండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విహారయాత్రలకు వెళ్ళేటువంటి వారు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసిందిగా సూచన. మకర రాశి విద్యార్థులకు మంచి అవకాశాలు అనేటువంటివి ద్విగుణీకృతం అవుతాయి. మకర రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేత అమ్మవారికి ఆరాధన చెయ్యండి. మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కుంభరాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ఉత్సాహంగా ఉల్లాసంగా పనులన్నీ పూర్తి చేస్తారు. ఖర్చులను నియంత్రించుకోవటము, పట్టుదలలకు పోకపోవటము చాలా విశేషమైనటువంటి సూచన. ఉద్యోగులకు ఆఫీసుల్లో పనిభారాలు అనేటువంటివి పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద మనస్సు అనేటువంటిది నిలుపుతారు. ఆరోగ్యం అనేటువంటిది సంతృప్తికరంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో చిక్కులనేటువంటివి తొలగిపోతాయి. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక పనులపై మనసు నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ రోజంతా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సౌందర్యలహరి స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా సత్ఫలితములను పొందవచ్చు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మీనరాశి వారికి ఉద్యోగ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఉద్యోగ అన్వేషణకు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది. విద్యార్థులకు విదేశీ మోజు ఏదైతే ఉన్నదో అది చాలా వరకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక విషయములను సాధించేటువంటి దిశగా ముందడుగు వేస్తారు. రాజకీయంగా పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. మీనరాశి వారు ఈరోజు మధ్యాహ్న సమయంలో దత్తాత్రేయ దర్శనం చేసుకొని
దత్త నామస్మరణ చేయటం వల్ల గురుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5, మీనరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు కలగబోయేటువంటి మిశ్రమ ఫలితాలు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అద్భుతవంతమైనటువంటి ప్రభావాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో భాగంగానే మనకు ఇంటిలోను బయట కూడాను కొన్ని అద్వితీయమైనటువంటి శక్తుల ప్రభావం వాస్తుశాస్త్రంలో అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది, దురదృష్టాన్ని కూడాను కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం చాలా చక్కగా ఆచరించి గనక జాగ్రత్త చేసినట్లయితే ఇంటిల్లిపాది కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి ఎదురుగా గనక వాడిపోయి ఎండిపోయినటువంటి చెట్లను గనక ఉంచినట్లయితే దానిలో ఉండేటువంటి తెలియని శక్తి మీ ఇంటిలో చెడు ప్రభావాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంది. అందుచేత ఎండిపోయిన చెట్లు అనేటువంటివి మీ ఇంటి ప్రాంగణంలో కానీ ఇంటి బయట కానీ ఉండటం అంత శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇవ్వవు. ఈ మధ్యకాలంలో కొందరు ఇంటీరియర్ డెకరేషన్స్ విషయంలో ఎండిపోయిన చెట్లను వివిధ రకాలైన ఆకృతులలో చెక్కించి వాటి చుట్టూతా కూడా రంగురంగుల పూలను అమర్చి అందంగా ఇంటిలోనే అమర్చుకునేటువంటి విధి విధానాన్ని పాటిస్తున్నారు. అది కూడాను వాస్తుశాస్త్రరీత్యా చెడు ప్రభావాల్ని ప్రసరింపజేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోడువారిన చెట్టు గనక ఇంటి ఎదురుగా ఉన్నట్లయితే దాన్ని వెనువెంటనే తొలగించటం వాస్తుశాస్త్రరీత్యా చాలా సమ్మతమైనటువంటి విశేషం. అట్లాగే పడక గదిలో కిటికీలో నుంచి ఏదైనా సరే దుష్ట శక్తి తత్వాన్ని ప్రసరింపజేసేటువంటి ప్రభావాలతో కూడినటివి కనుక ఉన్నట్లయితే వెంటనే కిటికీలకు కర్టెన్లు ఏర్పాటు చేయటం చాలా అవసరం. అంటే కిటికీకుండా మీరు బయటికి చూసినప్పుడు అక్కడ గనక పొగ గొట్టం, ఆ గొట్టంలో నుంచి పొగ పొద్దుకులు వస్తూ ఉన్నదనుకోండి, దాని యొక్క ప్రభావం మీకు సరైనటువంటి పరిస్థితిని ప్రసాదింపచేయదు. కాబట్టి వెంటనే కిటికీకి సంబంధించినంత వరకు జాగరూకత వహించాల్సి ఉంటుంది. అట్లాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇది గనక ఇంటికి దగ్గరగా గనక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాల్ని కలిగింపచేస్తుంది. అందుకనే ఇల్లు కట్టేటప్పుడే ఈ విధి విధానాల్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఇంటి గోడలపైన కప్పులపైన చెమ్మ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దీన్నే తేమ అని కూడా అంటాం. ఈ తేమ వచ్చినప్పుడు దానిలో వివిధ రకాలైన ఆకృతులు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుచేత ఇంటి గోడలు ఎప్పుడూ కూడాను తేమ పట్టి ఉండకూడదు. తేమ పట్టకుండా తగినంత చర్యలు గనక గైకొన్నట్లయితే మీ ఇంట్లో అన్నీ శుభాలే చేకూరుతాయి సుమా అంటోంది వాస్తుశాస్త్రం. అలాగే ఇంటి దక్షిణ తూర్పు కోణాల్ని ధన సమృద్ధి కోణాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏ ఇంట్లో అయినా సరే ధన సమృద్ధి కోణం కలిగినటువంటి ప్రదేశాలు ఏమిటి అంటే ఇంటికి దక్షిణం తూర్పు అన్నమాట. ఈ దక్షిణ తూర్పు వైపు గనక విశాలవంతమైనటువంటి ఆకులతో ఉండినటువంటి చెట్లను గనక పెంచినట్లయితే, అంటే
పచ్చదనం, పరిశుభ్రత ఇక్కడ కనిపించాలి. ఈ పచ్చదనంతో విరాజిల్లుతూ ఉన్నట్లయితే ఆ ఇల్లు లక్ష్మీ కళతో శోభిల్లుతుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడాను అనేక రకాలైన అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని మీరు చవిచూడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంటి ఎదురుగా స్థలంలో వివిధ రకాలైనటువంటి ముళ్ళు బాగా ఉన్నటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే వాటిని కూడా వెనువెంటనే తొలగించడం మంచిది. అయితే నరఘోష, నరదృష్టి ప్రభావరీత్యా కొన్ని ముళ్ళ చెట్లు మాత్రం ఇంటి యొక్క కాంపౌండ్ వాల్ పైభాగాన ఒక అందమైన ఆకృతి కలిగినటువంటి కుండీలాగా తయారు చేసి రెండు వైపులా గేటుకి అమర్చి దానిలో కొన్ని రకాలైన ముళ్ళ చెట్లను పెంచేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. ఇలా కనుక పెంచినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అలవేరా అని చెప్పేసి ఉంది. ఈ యొక్క చెట్టును చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, దానికి కూడా వెనక్కి తిప్పేసి సింహద్వారం పైభాగాన కట్టేటువంటి విధి విధానాన్ని కూడా చాలామంది పాటిస్తున్నారు. ఇవన్నీ కూడాను మనకి గృహంలో మంచి విధి విధానాలకు నాంది వాక్యాన్ని పలుకుతాయి. అందుచేత నకారాత్మకము, సకారాత్మకము అనేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రరీత్యా గ్రహించేటువంటి ఈ విధి విధానాల్ని ప్రతి ఒక్కరూ గనక అవగాహన చేసుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మీ గృహానికి కలిగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదండి, ఏదైనా వివాహాది శుభకార్యాలు కానివ్వండి, నోములు వ్రతాలు కానివ్వండి చేసేటప్పుడు మీ యొక్క సింహద్వారానికి చక్కటి తోరణాలు అమరుస్తూ ఉంటారు. వివిధ రకాలైన పూలతో ఉన్నటువంటి తోరణాలు అమరుస్తూ ఉంటారు. ఆ తోరణాలు ఎండిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మార్చకుండా మర్చిపోతూ ఉంటారు. అలా మార్చకుండా ఉండటం వల్ల కూడాను చెడు ప్రభావాలు రావడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే ఎండిపోయినటువంటి మాల ఆ యొక్క సింహద్వారానికి కనుక మీరు అలంకరణ చేసినట్లయితే, తోరణంగా కనుక ఉన్నట్లయితే వాటిని త్వరగా తొలగించి ఆ స్థానంలో మరొక అందమైనటువంటి చక్కటి విధి విధానాన్ని పాటించడంలో తప్పు లేదు. అందుకే రుద్రాక్షలతో కూడిన గంటలతో కూడినటువంటి ఆ యొక్క తోరణమాల అనేటువంటిది మీరు సింహద్వారాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే మీ ఇంట్లోకి లోపలికి వస్తూనే ఆ రుద్రాక్షలు, ఆ గంట అవన్నీ కనిపిస్తాయి కదా. ఒక రుద్రాక్ష, ఒక గంట, ఒక రుద్రాక్ష, ఒక గంట అట్లా చక్కగా అమర్చేసి మీరు సింహద్వారాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించినట్లవుతుంది. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం మీ ఇంటిలో అత్యధికంగా కలిగింప చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని తెలుగువారి సామెత. ఏ విజయం పొందాలి అన్నా ఈశ్వరానుగ్రహం తప్పనిసరి. రేపు మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆరంభ సూచనగా ఈరోజు మనం ఎలా ప్రవర్తించాలి, ఏం చేస్తే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది, ఇలాంటి అంశాలపైన దృష్టి ఉంచితే సోమవారం ఒక విశేషం, మాఘమాసం రెండవ విశేషం. ఇలాంటి అపురూపమైన సందర్భాలతో మాఘమాసంలోని సోమవారం నాడు శివారాధన ఉపక్రమించి సాయంత్రం వేళ వరకు కూడా ఉపవాస వ్రతాన్ని పాటించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చెయ్యాలి. యథాశక్తి
ఈ రోజున పాటించేటటువంటి అత్యంత అపురూపమైన, అద్భుతమైన, అతి పురాతనమైన, అతి నిగూఢమైన ఒక సాధనా ప్రక్రియ, పరిహార మార్గం ఒకటి ఉంది. వివాహం ఆలస్యమవుతుంది అనేటటువంటి ఆలోచన కలవారికి ఈ విధానం, తంత్ర మార్గం అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. శనగలు లేక శనగపప్పు, వీటిని యథాశక్తి సేకరించి ఈ రోజంతా కూడా ఉదయం మొదలు సూర్యాస్తమయం వరకు, లేదా కార్యాలయాలలో ఉండేటటువంటి వారు సూర్యాస్తమయం అయిన తదుపరి ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానాదికాదులు పూర్తి చేసుకుని యథాశక్తి శనగలు లేక శనగపప్పు, వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి ఇబ్బంది గల యువతి యువకులకు మాత్రమే ఈ పరిహారం ప్రత్యేకం. అలాంటి వారంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క పంచాక్షరి మహామంత్రం చెప్పే సమయంలో ఒక్క శనగపప్పు లేక ఒక్క శనగ గింజ అలా పక్కన పెడుతూ ఉండాలి. యథాశక్తి ఇలా మన శక్తి కొలది 48 నిమిషాలు అంటే 2 ఘడియల కాలం పాటు ఆ శనగలు లేక శనగపప్పుని విడిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మరొక చోట పెట్టి ఇలా మంత్రించిన ఆ శనగపప్పు లేక శనగలను విడిగా ఒక పాత్రలో సేకరించుకొని భద్రపరుచుకొని రేపు శివారాధనలో అభిషేక ద్రవ్యంగా వినియోగించాలి. ఇలాంటి అపురూపమైన, అత్యంత అరుదైన సాధనా క్రమంలో చెప్పబడిన పరిహార విధానం పాటించిన వారికి వివాహం ఆలస్యం కావడం అనే దోషం తొలగిపోతుంది. శత్రుత్వ గుణం కలవారు చుట్టూరా ఉన్నారు. భూ సంబంధమైన ఏ విధమైనటువంటి నష్టాలు అనేకంగా ఉండగా లాభాలు లేకుండా పోతున్నాయి. మా భూమి, మా ప్లాట్, మా ఇల్లు మాకు రావడం లేదు, ఇలాంటి దుఃఖంలో ఉన్నటువంటి వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఎవరైనా కావచ్చును గాక, ఇలాంటి వారు యథాశక్తి 2:30 గడియలు అంటే ఒక్క 60 నిమిషాలు, గంట సేపు, 60 గడియల కాలం మినుములను సేకరించి, ఇక్కడ మినప పప్పు ఉపయోగపడదు, కేవలం మినుములు మాత్రమే. ఇలాగే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఒక్కొక్క మినుప గింజను నలుపు రంగులో పొట్టుతో ఉండేటటువంటి మినుములను వినియోగించి వేరు పళ్ళెల్లో సేకరించుకొని అభిమంత్రించిన ఈ నలుపు రంగులో ఉండేటటువంటి మినుప గుగ్గిళ్లను, మినుప గింజలను రేపు శివరాత్రి నాడు అభిషేక ద్రవ్యంగా వినియోగించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారంతా, అనేక వ్యాధులేవి కూడా తమ దరి రాకూడదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఆలోచన కలవారంతా నువ్వులను సేకరించి ఆ నువ్వులను ఇలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఒక్కొక్క నువ్వు గింజను వేలితో అలదుకొని ఒక పాత్రలో విదిల్చి సేకరిస్తూ ఉండాలి. 1, 2, 3, 4 నువ్వు గింజలు కూడా వేలికి అంటుకోవచ్చును కాక, కానీ అనామిక వేలితో మాత్రమే ఇలా అలదుకోవాలి. లేదా బొటన వేలు, అనామిక, మధ్యవేలు ఈ 3 వేళ్లతో ఆ నువ్వు గింజలను ఇలా సేకరించి ఒక పాత్రలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ సేకరించి, ఇలా సేకరించుకున్న నువ్వులను మాత్రమే రేపటి మహాశివరాత్రి పర్వదినం నాడు విశేష ద్రవ్యంగా, అభిషేక ద్రవ్యంగా వినియోగిస్తే అలాంటి వారికి అమోఘమైన ఆరోగ్యం చేకూరుతుంది. విశేషంగా బంధువుల యొక్క అనుబంధం తగ్గింది, మిత్రుల సమాగమం లేదు, సన్నిహితులు దూరంగా ఉన్నారు, కుమారులు, కుమార్తెలు, మనమలు, మనమరాళ్ళు విదేశాలలో ఉన్నారు, ఒంటరితనం బాధిస్తుంది అనే ఆలోచన కలవారంతా పెసలు వినియోగించాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పెసలు, పొట్టుతో ఉండే పెసలు సుమా. ఇలాంటి పెసళ్లను ఇదే పద్ధతిలో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఈ ధేను ముద్రతో కాసిన్ని పెసలను సేకరించి వేరొక పాత్రలో రాగి, వెండి, ఇత్తడి ఇలాంటి లోహాలతో చేపడ్డ పాత్రలో ఆ పెసలను సేకరించి రేపటి మహాశివరాత్రి నాడు ఈ పెసలను
నీటిలో తడిపి ఈశ్వరాభిషేకంలో వినియోగిస్తే, స్వామికి సమర్పిస్తే, అలాంటి వారికి దూరాభారంలో ఉండేటటువంటి బంధువులు, సన్నిహితులు, మనమలు, మనమరాళ్ళు, కుమార్తెలు, కుమారులు వారందరితో కూడా సత్సంబంధాలు పునః ఏర్పడతాయి. బంధువుల మధ్యన సమాగమం కలుగుతుంది. ఆత్మీయతానుబంధాలు దృఢతరమవుతాయి అని మనకు రుద్రకామ్యార్చన విధానం, ప్రాచీన రుద్ర సంబంధిత సాధనా గ్రంథాలు ఇలా తెలియజేస్తున్నాయి. ఈశ్వరార్చన క్రమంలో వినియోగింపబడేటటువంటి అపురూపమైనటువంటి వాటిలో శంఖం ఒకటి, రుద్రాక్ష 2. శివాలయంలో మనం పార్వతీదేవిని అర్చిస్తాం, గణపతిని అర్చిస్తాం, ఈశ్వరుడు స్వయంగా ఉంటాడు, శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు, అలాగే మరొక వైపున సూర్యనారాయణుడు ఉంటాడు. ఈ 5గురు ఉండగా ఈశ్వర సన్నిధానంలో ఉండేటటువంటి త్రిశూలం కుమారస్వామికి ప్రతీక. సొంతంగా ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం పెంచుకోవాలి, స్వంత సంస్థలు నిర్వహించాలి, వృద్ధి కావాలి, వ్యాపార వృద్ధి కావాలి అనే ఆలోచన కలవారంతా ఈ రోజున త్రిశూలమును సేకరించి, ఆ త్రిశూలమునకు 24 బొట్లు పెట్టి, త్రిశూలమును మంచినీటిలో నిమజ్జనం చేసి, అంటే ఒక పళ్ళెల్లో నీరు పోసి అందులో ఈ త్రిశూలం ఉంచి, ఆ పైన తడిసిన వస్త్రమును ఆ త్రిశూలం పైన కప్పి 2 చేతులు జోడించి పరమేశ్వర సంబంధంగా స్తోత్రం చేసి, రేపటి మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని త్రిశూలమును మహాస్వామికి, మహాదేవుడికి అందిస్తే, సమర్పిస్తే అలాంటి వారికి సమస్తములైన విషయములలో అఖండమైన విజయం చేకూరుతుంది అని సాధనాతంత్రం మనకి ఇలా బోధిస్తుంది. రుద్రాక్షలు సైతం ఇలా నీటిలో నిమజ్జనం చేసి మరునాడు స్వామికి ప్రీతికరంగా సమర్పించాలి. అఖండంగా ఈరోజు చేసేటటువంటి ఓం నమః శివాయ అనే మంత్ర జపం మనకు పరమేశ్వర సమూహంలో, పరమేశ్వర భక్తగణాలలో ఒకటిగా మారుస్తుంది అని విన్నవిస్తూ, రేపటి మహాశివరాత్రికి ఆనందంగా స్వాగతం పలుకుదాం అని కోరుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుతూ ఓం నమః శివాయ. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్యభగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి 2 గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తరువాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహప్రదాత అయి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచు అంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి.
వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకదు. ప్రాతర్వేళల మంచు జుంకిగిమి జంపంబైనలే బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్ అన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయ నివడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి, ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం, వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. కుక్క గడ్డి పరకల యొక్క చివరి భాగాన్ని తినడం మొదలు పెడుతుంది కార్తీక మాస ప్రారంభంలో. అసలు అది గడ్డి తినదు కుక్క. గడ్డి తినని కుక్క గడ్డి పరకల్ని కొరికి నవ్వులుతుంది. నవిలి కుక్క పడుకోగానే దాని శరీరంలో ఏ రుగ్మతలైనా సరే ఆ గరిక యొక్క చివరి భాగం లోపలికి వెళ్ళినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్న దోషాలన్నింటినీ వాంతి రూపంగా కక్కేస్తుంది గరికతో కలిపి. ఒక్కొక్క వస్తువు యందు ఈశ్వరుడు ఒక్కొక్క శక్తిని ప్రచోదనం చేశాడు. ఒక్క గరిక యందు అంత విశేషమైనటువంటి శక్తి, అది సమస్త దోషములు పోగొడుతుంది. నేను ఒక మాట చెప్పాలి అంటే పంచగవ్య ప్రాసనమునకు ప్రత్యామ్నాయం అవుతుంది ఇంచుమించుగా. అందుకే ఒక పెద్ద కార్యం నేను చెయ్యాలనుకోండి, విఘ్నం రాకుండా ముందు విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. విఘ్నేశ్వరుడు అనుగ్రహించాలి. అది చెయ్యడానికి నాకు యోగ్యత కలగడానికి దేహాంతర్గతమైన పాపరాశి ధ్వంసం అవడానికి పంచగవ్యాన్ని నాలుక మీద రాసుకుని ప్రాసనం చేసి కూర్చోబెడతారు. ఆ పాపం పోవడానికి రెండో మార్గం, ఆ గరిక విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో ఆ గరిక తీసి తల మీద పెట్టుకోవాలి. మూర్ధన్య స్థానమునందు పెట్టుకుంటే పాపరాశి ధ్వంసం అవుతుంది. అందుకని సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని మంత్రం. కాబట్టి కుక్కకి ఆ గరిక తినాలనే కోరిక కల్పిస్తాడు సూర్యుడు. కుక్క గరిక తింటుంది, గరిక తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే, నీకున్న దోషం పోతుంది. తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటాడు. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి
తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. ఒడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు, నీ ఇష్టం. అది దివు ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కన్నుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాల్ని విడిచిపెడతాడు. ఒకానొకప్పుడు దూర్జటికి దర్శనమైంది. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ది ధరిద్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశన్ అన్నాడు. అండము గుడ్డు, ఈ బ్రహ్మాండమంతా ఓ శివలింగం అయితే దాని మీద ఉన్నటువంటి చంద్రబింబం ధారాపాత్రయై అందులోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత ఈ బ్రహ్మాండం అనేటటువంటి శివలింగము చల్ల పడిపోయి ఉంటుంది, తడిసిపోయి. ఆ చల్లగా తడిగా ఉన్న శివలింగాన్ని ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించడం ఎవరు ధ్యానమునందు అనుభవిస్తారో అటువంటి వారికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. శివం మంగళప్రదుడై ఆయన అందరికీ కూడా శుభంకరుడై మంగళములనిస్తాడు.